గట్టానలు పడతలేవు గాని వరుణన్న ఒక్క పార అరుచుకున్నాడంటే ప్రకృతి అందాలు చూస్తానికి శితం పోతుంటారు పబ్లిక్. మనతాన జలపాతాలు, ప్రాజెక్టులు, డ్యాములు మంచిగానే ఉన్నాయి. అటు బొగత నుంచి మొదలు పెడితే ఇటు కుంటాల దాకా రా అని పిలుస్తుంటాయి. అట్లనే నాగార్జున సాగర్ నుంచి మానేరు, జూరాల, కిన్నెరసాని డ్యాములకు సుతా లైన్లు కడుతుంటారు. దానికి ఇంకా టైం ఉంది గాని ఇప్పుడైతే గీ అందాలు చూడుర్రి. అబ్బబ్బబ్బా ఏమన్నున్నదా, నది వారుకుంటొచ్చి 2 పాయలైనట్టుంది కదా. తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లి, తంజావూరు జిల్లాల నడుమ కావేరి నది మీద కట్టిన కల్లన్నయ్య ఆనకట్టిది. ఆగో ఈడదాకా ఉరుకులాడిన కావేరమ్మ ఇటు 2 పాయలు అటు బాదుకు ఇటు బాదుకు సుతా వారుతది. గేట్ల నుంచి కావేరి దుంకులాట చూస్తానికి శితం మంది పోతుంటారు. మీది బాజుకు ఆనల దంచుడుకు వరద నూకొస్తుండే వరకు గేట్లు తెరిస్తే గింత ముద్దుగానొస్తుంది. అగో తెల్లగా పాలనురుగు లెక్క ఎట్లా వారుతుందో నది. 100 ఏండ్ల కిందటెప్పుడు కరికాల అనే చోళరాజు కట్టించిండట వ్యవసాయానికి నీళ్లు వారిస్తానికని. 1000 అడుగుల పొడుగు, 66 అడుగుల వెడల్పు, దునియాలున్న ఎన్కటి డ్యాములల్లా ఇది రెండోది. అప్పటి బ్రిడ్జిలల్లా భారతదేశంలో ఆడకంలున్నది ఇది ఒక్కటేనట. రాజుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి రిపేర్లు చేస్తే ఇప్పటికి సుత బంద వస్తున్నది. చుట్టూ నీళ్లు, నడిమిట్ల భూమి ఉంటే ద్వీపం అంటారు. ఈడ సుత చుట్టూ నీళ్లు, నడిమిట్ల సుత నీళ్లతోని అచ్చం ద్వీపం లెక్కనే ఉంది. తిరుచిరాపల్లి నుంచి 14 కిలోమీటర్లు, తంజావూరు నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటది. కాయిషున్నోళ్ళు తమిళనాడు మోకాన పోతే పోయిరాండ్రి మరి.